గోరింటాకు పెట్టుకోవడం మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే కమెంట్స్‌లో చెప్పేసేయండి. మెయిన్‌గా ఈ ఆషాఢంలో అయితే ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల గోరింటాకు పెట్టుకుంటూ ఉంటుంది కదా! సో, ఈ ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటామంటే, మనకి వర్షాకాలం అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. వర్షాకాలం స్టార్ట్ అయింది అనంటే కొంతమందికి బాగా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో, ఈ స్కిన్ ప్రాబ్లమ్స్‌కి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది యాంటీసెప్టిక్ లాగా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల అది బాడీలో ఒక మంచి రియాక్టర్ లాగా పనిచేసి ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుందంట. సో, ప్రతి దానికి కూడా మనం చేసే పనిలో ఒక హిస్టరీ అయితే దాగి ఉంటుంది కదా! మరి ఇంత ఇష్టంగా పెట్టుకునే గోరింటాకు మంచిగా ఎర్రగా పండాలి అనంటే, ఒక చిన్న టిప్ మీకోసం. నిమ్మకాయ తొక్కల్ని ఒక 2 తీసేసుకొని, అలాగే పీట ఒక్క ఉంటుంది కదండీ! మనం పూజలలో వాడుతూ ఉంటాము. అది కొంచెం బెల్లం, అలాగే కొద్దిగా కాఫీ పొడి వీటన్నిటిని వాటర్‌లో కలుపుకొని మంచిగా మరగనివ్వాలి ఒక 5 మినిట్స్. ఆ మరిగిన వాటర్‌ని మనం గోరింటాకు మిక్స్ చేసుకోవడానికి వాటర్ యాడ్ చేస్తూ అయితే గోరింటాకుని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే అండి. ట్రస్ట్ మీ, మీరు న్యాచురల్‌గా గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఎంత ఎర్రగైతే పండుతుందో, అంతకంటే ఇంకొక 2 టైమ్స్ ఎక్కువ రెడ్‌గానే పండుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఈసారి గోరింటాకు పెట్టుకున్నప్పుడైతే ఖచ్చితంగా నేను చెప్పిన టిప్ ఫాలో అవ్వండి. మీకెలా పండిందో నాతో అయితే షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి టిప్స్ అండ్ మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నేనెప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా మీకు డైరెక్ట్ వచ్చేస్తాయి. బాయ్.